అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ఎప్పుడో పాచిపోయిన లడ్డూ లాంటి ప్రత్యేక హోదాని మళ్ళీ ఢిల్లీ వీధుల్లో ప్రత్యేక హోదా అంటూ మారుమ్రోగిస్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రస్తుతం మరి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఇదే టాపిక్ పెద్ద ఎత్తున సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. వైఎస్ షర్మిల ఎందుకు ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుంది అనే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ వైసీపీ నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుల్లో సీనియర్ నాయకులు అని కూడా చెప్పుకోవచ్చు, బోరగడ్డ అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. అని అడుగుదాం, ఏంటి అసలు వైఎస్ షర్మిల ఈ అంశం మీద ఎలా ముందుకెళ్తున్నారు? నమస్కారం అనిల్ కుమార్ గారు. మనం ఈరోజు చూస్తున్నాము, గల్లీలో కాదు ఢిల్లీ నడి వీధిలో ప్రత్యేక హోదాకు సంబంధించి షర్మిల పెద్ద ఎత్తున లేవనెత్తింది. అంతేకాకుండా మీ ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ఆవిడ విమర్శిస్తూ సాగుతున్న నేపథ్యంలో ఎలా చూడబోతున్నారు? ఇది ఏంటి? ఆమె ఆంధ్ర రాష్ట్రంలో పుట్టానని చెప్తుంది. ఆడపిల్లనంది, తెలంగాణ పిల్లనంది, తెలంగాణ ఇంటి కోడలనంది, ఈ కబుర్లని చెప్తూ వచ్చింది. వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు, వైఎస్ఆర్టీపీ స్థాపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ బిడ్డగా, తెలంగాణ ఇంటి కోడలుగా నీ బాధ్యత మర్చిపోయావా? నీకు ఆ పొద్దు తెలీదా? ఈరోజు నీ స్వలాభం కోసం, నీ సొంత లాభం కోసం అధికార దాహంతో కళ్ళకి పొగరు పొరలు అడ్డం పడి తండ్రి లాంటి అన్నం మీద దుష్ప్రచారం చేస్తూ అబద్ధాలు చెప్తూ ఈరోజు నువ్వు చేస్తున్న పరిస్థితిని ప్రజలే రేపొద్దున ఎండగడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవని షర్మిల వైఎస్ఆర్ టీపీని కట్టగట్టి కాంగ్రెస్ రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర నిలువు దోపిడీ కింద అమ్మిన షర్మిల ప్రత్యేక హోదా గురించి కానీ మాట్లాడే పరిస్థితులు లేవు. షర్మిల దత్తపుత్రిక, షర్మిల శాస్త్రి దత్తపుత్రిక. ప్రత్యేక హోదా గురించి కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ మాట్లాడే నైతిక విలువలు ఎటువంటి పరిస్థితుల్లో లేవు. నేను తెలంగాణ ఇంటి కోడల్ని, ఆంధ్రప్రదేశ్లో నాకు సంబంధం లేదండి. నీ తండ్రిని చంపిన పార్టీలోకి పోయి, నీ అన్నను 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీలోకి పోయి, నీ కుటుంబాన్ని దిల్కుషా గెస్ట్ హౌస్ దగ్గర బయట రోడ్డు మీద పెట్టిన పార్టీలోకి పోయి ఈరోజు నేనున్నానని చెప్పి అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నిన్ను ఎవరో ఏదో అంటే నీకు కార్యకర్తలు మెయింటైన్ చేసేది రాక, నీ కాడ పైసలన్నీ గుల్ల చేసుకొని తెలంగాణలో కార్యకర్తల్ని సరిగా చూసుకునే దానికి చేతగాక మూటగట్టి మడతపెట్టి తీసుకుపోయి రాహుల్ గాంధీ కాళ్ళ కాడ అమ్మేసింది. అనిల్ కుమార్ గారు, ఇక్కడ మనం ఒక అంశాన్ని అయితే ప్రస్తావించుకోవాలి. నాకు రాష్ట్రం ముఖ్యం, ప్రజల ముఖ్యం, అంతేగాని బంధుత్వాలు కాదు, బంధువులు కాదు అని కూడా స్పష్టమైన చెప్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి వస్తే చాలా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా బైఫర్కేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాక్టివ్ అంశాలు కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాలని పట్టుబడుతున్నారు. అంటే ఇది రాష్ట్రానికి మేలు జరుగుతున్న అంశం కాదు. రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేసేదానికి ఢిల్లీలో కూర్చుంది. రోజు పొద్దున్నే ఒక 8 కోడిగుడ్లు తింటా, మధ్యాహ్నం 4 చికెన్ లెగ్ పీసులు తింటా, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒక 2 లీటర్ల బత్తరసం తాగుతా. అది ధర్నా కాదు. ఆంధ్రభవన్లో మా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏం చెప్పారు మీకు? కోడిగుడ్లు పొద్దున్నే కోడిగుడ్లు తినేవాళ్ళు ధర్నా చేస్తారా? చికెన్ లెగ్ పీసులు తినేవాళ్ళు ధర్నా చేస్తారా? అంటే 2 లీటర్ల బత్తారసం తాగి ధర్నానా? ధర్నా చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమనండి. అంటే మీకు ఢిల్లీ నుంచి ప్రత్యేక సమాచారం వచ్చింది? నేను ఢిల్లీ వాడిని కాదా, కేంద్ర మంత్రి మనిషిని కాదా? అవునవును. ఢిల్లీలో మా బాబాయ్ వాళ్ళు చాలా సీనియర్ బ్యూరోక్రాట్స్, మీకు కూడా తెలుసు కదా. మీకు ఖచ్చితమైన సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. ఏది అనవసరంగా బోరగడ్డ అనిల్ మాట్లాడు, ఎవరిని విమర్శించే పరిస్థితులు లేవు. ఓకే, ఒకటి, ఈరోజు నీ ఇంటిని చక్కబెట్టుకో. నేను ఈ మాట ఎందుకు అంటున్నానో షర్మిల శాస్త్రి గారు మీరు అర్థం చేసుకోవాలా. నీ ఇంటిని చక్కబెట్టుకో, తల్లిని, భర్తని, అన్నని, వదిన్ని గౌరవించడం నేర్చుకో. అనిల్ కుమార్ గారు, ఇక్కడ ఒక అంశాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా వైసీపీ అడగలేదు, అలాగే టీడీపీ కూడా పట్టించుకోలేదు అనే పరిస్థితుల్లో ప్రస్తుతం రాష్ట్రంలో చేయకుండా ఏకంగా ఢిల్లీలోనే ఈ అంశాన్ని ప్రస్తావించడం, అది కూడా పార్లమెంటు సమావేశాలు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే అక్కడ చేయడం వెనక షర్మిల వ్యూహం ఏంటనుకుంటున్నారు? ఏ ఊడు పట్టించుకుంటాడండి ఏమని? జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిగా గుర్తించి ఆంధ్రభవన్లో కొద్ది చోటిచ్చారు.
నిన్నదాకా వైఎస్ఆర్టీపీలో ఆమె ఉంది. ప్రత్యేక హోదా ఒకవేళ వస్తే అది జగనన్నతోనే సాధ్యం. వస్తే కాదు, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని ఈరోజు శాసిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆషామాషి వ్యక్తి ఏం కాదు. ఓకే, చంద్రబాబు నాయుడుతో కాల. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి కేసీఆర్ ఆడ తీసుకుపోయి చెప్పి నైట్ కట్టకట్టుకొని వలస వచ్చేసిన వ్యక్తి. అందరికీ తెలిసిందే కదా, అందరికీ తెలిసింది, మీడియాలో ఉంది. ఈమె ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీ తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి పోయింది. ఆ పొద్దు ఏం మాట్లాడింది? కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ అని మాట్లాడింది. ఈ పొద్దు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఎట్టపోయిందండి ఆమె. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ మొహం పెట్టుకొని విమర్శిస్తుంది? భారతం గురించి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతుంది ఆమె? ఏం మాట్లాడుతుందని? మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతుల్లో ఉంది? రేవంత్ రెడ్డి అనే ఒక దొంగ చేతుల్లో పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడలా చూడు, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు కొనుక్కున్న పార్టీ కదా. మరి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కొనుక్కున్న పార్టీ అనిన షర్మిలా శాస్త్రి ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీని భుజానెత్తుకొని నీ తండ్రిని చంపిన పార్టీని, నీ అన్నని ఆల్మోస్ట్ చంపేసిన జైల్లో 16 నెలలు పెట్టి కుటుంబాన్ని రోడ్డుని గిడ్చిన పార్టీలో ఈరోజు నువ్వు పోయి దాన్ని నాగళ్ళు ఎట్టెత్తుకున్నావు తల్లి. ఎంత ముట్టినే నీకు? ఎంత ప్యాకేజ్ అందింది? మీరు ప్యాకేజ్ అంటున్నారు, షర్మిల అంటుంది ఇది నా తండ్రి ఉన్నటువంటి పార్టీ. అంతేకాకుండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఒక తండ్రి లక్ష్యం కోసమే నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చాను, కాంగ్రెస్లోకి వచ్చాను, ఇదే నా లక్ష్యం అని కూడా చెప్తున్న పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు లేకుండా కాంగ్రెస్ లేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, వాటి ఆ మేనిఫెస్టోకి సంబంధించిన కొంత పరిస్థితులు ఇవాళ అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి దోహదపడినాయి, పక్క రాష్ట్రాలను గెలిపించుకునే దానికి దోహదపడినాయి. 2009లో ఖాళీకి బర్పం కట్టుకొని నేషనల్ క్యాంపెయినింగ్ చేసి ఆయన మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కీలక పాత్ర వహించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నక్సలైట్లు, విహెచ్ అవ్వచ్చు, వి హనుమంతరావు అవ్వచ్చు, డిఎస్ శ్రీనివాస్ అవ్వచ్చు, కేకే అవ్వచ్చు, చాలామంది వైఎస్ఆర్ అంటే గిట్టన వాళ్ళందరూ కూడా పన్నాగం వేసి కాకినాడ గ్యాస్ బేసిన్ యూనిట్ విషయంలో గొడవ పెట్టుకొని కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి మీద బురద జల్లి అధిష్టానానికి సాడీలు చెప్పి, ఓకే దీంట్లో ముఖేష్ అంబానీ వాళ్ళ పాత్ర ఉండని, అనిల్ అంబానీ వాళ్ళ పాత్ర ఉండని, ఎవరి పాత్ర అన్నా ఉండని, రాజశేఖర రెడ్డి గారు బిహైండ్ హిస్ డెత్ దెర్ ఇస్ అ బిగ్ కాన్స్పిరసీ. అనిల్ కుమార్ గారు కాన్స్పిరసీ ఉందా లేదా? ఉంది కదా, ఇప్పటి వరకు తేలిందా? దీంట్లో రోబర్ట్ వాద్రా హ్యాండ్ ఉందని చెప్పి అంటూ ఉన్నారు. మరి వాళ్ళ ప్రమేయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చచ్చిపోయారని చెప్పి కొన్ని వందల గుండెలు ఆగిపోతే దానికి ఓదార్పు యాత్ర చేస్తానికి పోతే వాళ్ళు ఎందుకు వద్దన్నారు? పెద్దాన్ని 16 నెలలు జైలు ఎందుకు పెట్టారు? ఓకే, ఇదంతా మీరు చరిత్ర చెప్తున్నారు, బాగానే ఉంది, అందరికీ తెలిసిన అంశాలే. కానీ ఇక్కడ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఢిల్లీ నుంచి మాకు సమాచారం ఉంటుందని కూడా చెప్పారు. ఉండదా? ఏంది ఉంటుందన్నారు. ఎస్. ఓకే, నేను ఒక అంశాన్ని ప్రస్తావిస్తాను. అబ్సల్యూట్లీ. త్వరలోనే బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వబోతుంది, అది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఇవ్వబోతుందని కూడా ఒక సమాచారం అయితే ఉంది. మీకు ఎటువంటి సమాచారం ఉంది? ప్రతి ఒక్కడు ఈరోజు ఢిల్లీ జాగిలాల దగ్గరికి పోయి, ఢిల్లీ గేట్లు, కేంద్ర మంత్రుల గేట్ల దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు విసిగి గందరగోళాలు చేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడు తొత్తులైనా మనోడు మాట్లాడుతున్నాడు, ఎన్డీఏలో ఉన్నారు మీరు, మేము వైసీపీ ఎన్డీఏలో ఉందా? వైసీపీ ఈజ్ నాట్ ఇన్ ఎన్డీఏ, నాట్ అలయన్స్ విత్ ఎన్డీఏ. టీడీపీ వెన్ చంద్రబాబు నాయుడు regime, Chandrababu Naidu was collided with BJP and they were tied up with NDA, National Democratic Alliance. కలిసి ఉండారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇద్దరికి కేంద్ర సహాయ శాఖ మంత్రులు ఇవ్వలేదా? అశోక్ గజపతిరాజుకి విమానయాన శాఖ మంత్రి లేదా క్యాబినెట్ ర్యాంకు? మరి మీరు ఆ రోజు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలా? మీరు అలయన్స్ అయి ఉన్నారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే అతను, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చేత దీవించబడిన వ్యక్తి, దేవుడి చేత దీవించబడిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రానికి కోసం ఒక వరంగా వచ్చిన వ్యక్తి, ఒక కమ్మ సామాజిక వర్గానికో కాపు సామాజిక వర్గానికో పనిచేసే వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు అనుకుంటాడు కమ్మోళ్ళే బాగుపడాలనుకుంటాడు. ఓకే,
పవన్ కళ్యాణ్ ఏమంటాడు, కాపులన్నా కనీసం ఓట్లేండి, నాకు ఎమ్మెల్యేనా గెలిచి లోపల పోయి కూర్చుంటా అంటాడు అసెంబ్లీలో. నేను ఒకటే చెప్తున్నా, నీ ఢిల్లీకి ఏం కావాలని అడిగే వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అపాయింట్మెంట్ అడగకుండానే కన్ఫర్మ్ చేసి ఈరోజు ఢిల్లీ పిలిపించుకొని 4th లార్జెస్ట్ మెజారిటీ పార్టీ అండి మంది ఇండియాలో. 4th ప్లేస్లో ఉంది మన పార్టీ. ఈవెన్ 25 ఎంపీ సీట్స్. పిఎంఓ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చింది 24 ఎంపీ సీట్స్ జగన్మోహన్ రెడ్డి గెలుచుకోబోతున్నాడని. ఏమీ లేకుండానే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పిలుచుకొని అన్ని మాట్లాడతారా? మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలని చూశారు, తొక్కాలని చూశారు, ఇప్పటికీ తొక్కాలని చూస్తూ ఉన్నారు. కానీ నా రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా నాకు కావాలి, నువ్వు నాకు ప్రత్యేక హోదా ఇవ్వు, నువ్వు నోరు తెరిచి ఏమడిగితే నేను నీ ఢిల్లీకి ఇస్తానని చెప్పి హుకుం శాసించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఇప్పుడు చెప్పండి అనిల్ కుమార్ గారు, ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి ఎంతో అవసరమని మనందరికీ తెలుసు. చాలా ముఖ్యమైన పాయింట్లో అది కూడా చాలా స్పష్టమని తెలుసు మనకి. కానీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తీసుకురాబోతున్నారా, చెల్లి వైఎస్ షర్మిల తీసుకురాబోతున్నారంటే మీరేం చెప్తారు? షర్మిల ఈజ్ అన్ arrogant and adamant. ద లేడీ విత్ టూ మచ్ ఆఫ్ హెడ్ వెయిట్ అండి. అది ఉండకూడదు. మొన్నటిదాకా మీరే అన్నారు జగన్ వదిలిన బాలం, జగన్ వదిలిన నిప్పు కణిక. షర్మిలమ్మని ఇప్పుడు కూడా గౌరవంగానే చూస్తున్నాం. రాజన్న కూతురు, మా జగనన్న చెల్లెలు కాబట్టి. కానీ జగనన్న జోలికి వస్తే షర్మిల కూడా మాకు శత్రువే, అనిల్ కూడా బద్ద శత్రువే. ఖచ్చితంగా చెప్తున్నా నేను. కానీ రాజకీయంగా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. కానీ వారసురాలు నేనే, రాజన్న బిడ్డకి వారసురాలు నేనే అంటుంది. రాజన్న బిడ్డకి వారసురాలు దేనికి? ఆడ రాజన్న రాజకీయానికి ఎట్ట ఏం చేసింది? కట్టకట్టి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ చేతిలో రాజకీయానికి వారసురాలు. దానికి అంటే అమ్మేదానికి వారసురాలా? అమ్మేదానికి మోసం చేసి కార్యకర్తలు మొత్తాన్ని నడి రోడ్డు మీద ముంచేసి నీ ఒక్క స్వలాభం చూసుకొని పోయేదానికి నువ్వు వారసురాలువా? ఏపీలో వైఎస్ఆర్ లేరు, వైఎస్సీపీలో వైఎస్ఆర్ లేరు అని అంటుంది. ఉన్నారా లేరా? ఉన్నారు లేరు ప్రజలు చెప్తారు. ఖచ్చితంగా ప్రజలు చెప్పారు కదా 2019లో 151 సీట్లు రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన ఓట్ల కంటే కూడా రాజశేఖర రెడ్డి గారికి పోలైంది 64-65% ఓట్లు. జగన్మోహన్ రెడ్డి గారికి పోలైంది 78% ఓట్లు పోలైనాయి. జగన్మోహన్ రెడ్డి గారిని 5.5 కోట్ల మందిలో 3.5 కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి గారిని తన సొంత బిడ్డగా ఆహ్వానించుకున్నారు. ఈరోజు షర్మిలకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీ పొరలు అడ్డం పడి అన్న మీద ద్వేషం పెంచుకుంది. అధికార దాహంతో, అధికార మదంతో. ఖచ్చితంగా షర్మిల చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అండి ఒకటి చెప్తాను మీకు, చేతనైతే నువ్వు కాడి ఎత్తుకోవాలా. యు ఆర్ వెల్ ఆఫ్, యు ఆర్ వెరీ వెల్ సెటిల్డ్. నీ మంచి ఫ్యామిలీ, కొడుకు, కూతురు, భర్త మాట తీసేస్తుంది. భర్తని అసలు లెక్క చేయదు. ఇంటికి ముక్కుతో సమానానికి ఆమెకి భర్త అంటే. విజయమ్మ గారి మాట తీసుకోదు. తల్లి అనే లెక్క లేదు. ఉంటే ఈరోజు ఈ పరిస్థితిలో రోడ్డు ఎక్కదు. అన్నంటే అసలు లెక్కలేదు, వదినంటే అసలే లెక్కలేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ ఆత్మ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది. ఆ బ్లెస్సింగ్స్తోనే ఈరోజు ప్రజాపాలన కొనసాగుతుంది. ద పీపుల్స్ గవర్నెన్స్ ఈస్ గోయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. షర్మిల వచ్చినా, పంతులు శాస్త్రి అనిల్ వచ్చినా, ఇంకెవడు వచ్చినా ఇంటికి బొచ్చు కూడా ఊడదని చెప్పి మరోసారి తెలియజేస్తాను. కానీ ఇప్పటి వరకు ప్రతిపక్షాలు అయితే జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలోనే విమర్శించాయి. ఇప్పుడు స్వయాన చెల్లి షర్మిల తీసుకెళ్ళి ఢిల్లీ గడ్డ మీద, ఢిల్లీ పురవీధులో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? నేనైతే 1 కాదు 7 పెట్టినాయి అని చెప్పి షర్మిలాకి అనుకుంటున్నా. మా చర్చిలో పాస్టర్స్ చెప్తూ ఉంటారు, ఏదైనా ఎవరైనా ఎట్టాగా చేస్తా అంటే ఏమో 1 పట్ల వీడికి దెయ్యం 7 దెయ్యాలు పెట్టినాయి అని. షర్మిలమ్మకి 7 దెయ్యాలు పెట్టినాయి షర్మిలాకి. ఖచ్చితంగా చెప్తున్నా, మా షర్మిలమ్మకి శాతపడన చేయించి ఉండాలా, బాణామతనే చేయించుంటారు. ఎవరు ఇంకా పక్కన ఉన్న అనిలే చేపిస్తాడు. ఎవరు చేపిస్తాడు? మాట ఇంటలేదని అనిలే చేపిస్తాడు. ఒకటే చెప్తా, ప్రజలను ఉద్దేశించి వన్స్ యు ఆర్ డిసైడెడ్ టు బీ విత్ పీపుల్ ఆల్వేస్, నీ కథ అంతా మారిపోవాలి. యూ హ్యావ్ టు బీ విత్ దెమ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నీ మాట, వాళ్ళని పిలిచే విధానం, పలకరింపు అవన్నీ ప్రేమాప్యాయలతో కూడా ఉండాలి. పార్టీలకు అతీతంగా. శత్రు ఇంటికి వచ్చినా భోజనం పెట్టి పని చేసి పంపించిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. ఉన్నోళ్ళనే నువ్వు దిగు, నువ్వు దిగు, ఇడియట్, స్టూపిడ్, బాస్టర్డ్, బిచ్, అది ఇదానంటే
నోటికి ఇష్టం వచ్చినట్టు నువ్వు బూతులు తిడితే నీకెందుకు ఏమన్నా పనులు ఉన్నారు ఇక్కడ? ఎవరికి కూడికి లాగా వస్తున్నారు నీ కాడికి పార్టీ ఆఫీస్కి? ఓకే. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తని కసురుకున్న పరిస్థితులు ఉన్నాయా? పాదయాత్రలో ఆయన గోల్డ్ పెట్టి లాగితే తోలుట్ట ఊడొచ్చింది, పొట్టేలు కూడా వచ్చినట్టు వచ్చింది తోలు, చేతులుండా దెబ్బలే, కాళ్ళుండా బొబ్బలే. ఏ పొద్దున్న ఒక్కరోజు ఆయన మొహంలో అసహనాన్ని కానీ కార్యకర్తల పట్ల ఆయనకి ఏమైనా కోపం వచ్చి కానీ కొట్టిద్దండి శర్మిల, తెలుసా కార్యకర్తల్ని? ఓకే. గన్మెన్లని తేడా లేదు. ఆమె వస్తుంటే అందరూ భయపడిపోవాలా. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి ఉన్న యాటిట్యూడ్ ఆమెకి అది తప్పు. ఇప్పటికైనా ఆమె నైజం మార్చుకోకపోతే ఇంతే రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రేపు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కుక్కని కొట్టినట్టు కూడా తెరమేస్తారు ఆమె, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు సూసైడ్ స్క్వాడ్ ఉన్నారు చాలా మంది, ప్రజలు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊరుకున్న పరిస్థితులు అయితే ఉండవు. ఏందండి అర్థం చేసుకున్నది? ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విడగొట్టి అర్ధరాత్రి తలుపులేసి పార్లమెంట్ తలుపులు మూసి మీడియా గొంతు నొక్కి 2 రాష్ట్రాలని, ఒక రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసింది. ఇంకా ఆగుసామి, నీకు నాకు రాజధాని ఎవరికి లేవు, ఎవరికి లేవు. ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా చేసింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ బైఫర్కేషన్ యాక్ట్ లో ఆ రోజు ఇంప్లిమెంట్ చేశారు. ఎడ చేశారండి? నువ్వు చూసినా, నేను చూసానా? పార్లమెంట్ తలుపులు మూసేయలేదా? అవును. ఒకటే చెప్తున్నా నేను, జగన్మోహన్ రెడ్డి గారికి శర్మిలమ్మకి పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రాన్ని బైఫర్కేట్ చేసి 2 ముక్కలుగా విడదీసి నీకు నాకు రాజధానిగా ఉన్న రాష్ట్రాన్ని తీసుకుపోయి వాడిని ముళ్ళలో పెట్టినారు. ఈ రోజు కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదంటే హైదరాబాద్. ఓకే, ఖచ్చితంగా చూపిస్తాం. కానీ దాని పరిస్థితిని మార్చింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బతుకుల్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. అవును. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగితే నా కొడుకులు ఒక్కొక్క నా కొడుకు కింద పైన మొత్తం ఇప్పటికే పగలగొడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఇస్తానంటే 5 కాదు 15 సంవత్సరాలు ఇవ్వాలి, 10 సంవత్సరాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున షర్మిల పక్కన ఉన్నటువంటి నాయకులే పెద్ద ఎత్తున అడిగారు. ఊరబ్బా షర్మిల, ఈ షర్మిల శాస్త్రి యాడ్ నుంచి వచ్చింది? 4 సంవత్సరాల నుంచి సీఎం గారు పోరాడుతూ ఉన్నారు. రేపు పొద్దున్నే ఆ ప్రత్యేక హోదా వచ్చి మనకి రాజధానిగా ఇంకొక 10 సంవత్సరాలు పెంచితే దట్ క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి. జరగబోతుంది. షర్మిల ఇస్ నథింగ్ వితౌట్ జగన్మోహన్ రెడ్డి నేమ్. షర్మిల ఇస్ 0. కోడిగుడ్డు 0 షర్మిల. ఒక చాతగాని దద్దమ్మ షర్మిల. వైఎస్ఆర్టీపీని కట్టగట్టి అమ్మేసిన వ్యక్తి షర్మిల. పార్టీలో ఉన్న కార్యకర్తలు మొత్తాన్ని, వాళ్ళ మనోభావాల్ని, ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి తెలుసా మీకు? అక్కడ ఇందాక ఆమె పార్టీలో బాగా క్లోజెస్ట్ గా పనిచేసిన ఆమె దగ్గర బంధువు ఫోన్ చేసి నాకు చేసి ఆమె పాంప్లెట్లకి డబ్బులు ఇవ్వాలంట, జెండాలు కడిచిందాక డబ్బులు ఇవ్వాలంట. తెలంగాణలో ఇంటికాడికి బాకీలు తిరుగుతున్నారు, మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. చాలా మంది కాడ 50 లక్షల కోటి రూపాయలు అనిల్ గారు తీసుకున్నారు, బ్రదర్ అనిల్ గారు టికెట్లు ఇప్పిస్తామని. ఆ డబ్బులని ఎవరు ఈరోజు సమాధానం చెప్పేది? నువ్వు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కార్యకర్తలు మొత్తాన్ని హుసేన్ సాగర్లో నట్టాడు ముంచి మోసం చేసి డబ్బులు తీసుకొని నువ్వు టికెట్లు ఇస్తానని చెప్పి నీ పార్టీని కట్టగట్టి తీసుకుపోయి నీ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీలో అమ్మేసి రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకొని ఏపీ పిసిసి చీఫ్ తీసుకొచ్చుకున్నావు. ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విడగొట్టిన పార్టీ అది. నీ తండ్రిని చంపిన పార్టీ, నీ అన్నను 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీ. ఈ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆదరిస్తారు ఈ పార్టీని. కుక్కని కొట్టినట్టు కొడతారు నీతో సహా, చెప్పులతో, పెంటలతో, కోడిగుడ్డు టమాటాలతో కొట్టించుకునే రోజు నీకు దగ్గరలోనే ఉంది. తగునా అంటే పోయి సిగ్గు లేకుండా ఆంధ్రభవన్లో కూర్చుంది. జగనన్న కల్పించిన చోటు ఆంధ్రభవన్లో కూడా, జంతర్ మంతర్ దగ్గర కానీ లోధి రోడ్లో కానీ పోయి దమ్ముంటే చేయమని చెప్పండి. ఆడ కూర్చొని ధర్నా. కుక్కని కొట్టినట్టు కొట్టి బెయిల్ ఇచ్చే దిక్కు కూడా ఉంది షర్మిలాకి రేపొద్దున. ఈ రోజు కళ్ళకి పొరలడ్డం పడి సొంత అన్నని కన్న తండ్రి లాంటి అన్నని కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఇంత కష్టాలు పడి ప్రజల కోసం నిలబడ్డ వ్యక్తి గురించి ఈరోజు ఆమె మాట్లాడే పరిస్థితుల్లో తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలా. జగనన్న మాకు ప్రాణం. సవాల్ ఇస్తున్నారా? హెచ్చరిస్తున్నాం. ఏంది ఆమెకు సవాల్ చేసేది? పార్టీని కట్టగట్ట అమ్మేసి అందరి దగ్గర డబ్బులు తీసుకొని. ఎవరైనా ఒకటే, మాకు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే, భారతమ్మ జోలికి వస్తే ఖచ్చితంగా ఈ స్టాండ్ మీద నిలబడ్డాము. ఆమె పద్ధతి మార్చుకోవాలా. నీ కుటుంబాన్ని రోడ్డును పెట్టిన పార్టీలోకి వెళ్ళి సిగ్గు శరం లేకుండా ఈరోజు తగునా అంట ఎవరితో మెప్పు పొందాలని చెప్పి మీరు చేసే ప్రయత్నం తుస్సుమనింది. మళ్ళీ చెప్తున్నా, వితౌట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలా శాస్త్రి ఈజ్ అ బిగ్ 0. ఏ అంకుల్ పెంకులు వచ్చినా, కొనతాల అంకులు వచ్చినా, రఘువీరారెడ్డి అంకులు వచ్చినా ఎవడు పప్పులు ఉడికేది లేదు తల్లి. తెలంగాణలో అంకుల్స్ మొత్తాన్ని హుసేన్ సాగర్లో ముంచావు, ఆంటీలు మొత్తాన్ని తీసుకుపోయి కట్టగట్టి రాహుల్ గాంధీ కాడ పెట్టావు. ఈ పొద్దు మళ్ళీ తగునాట వచ్చావు. పొయ్యాడ తెలంగాణలో బాకీలు తీర్చుకోపోయి
జెండాలకి పాంప్లెట్లకు డబ్బులు కట్టాలంట, పాప పొద్దాకులు ఇంటికాడ తిరుగుతున్నారు. ఆ బాకీలు తీర్చుకొని తీసుకున్న డబ్బులు ఇవ్వాలని చెప్పి మనవి చేసుకుంటాను మీడియా ముందు. ఓకే, నమస్కారం. ఇది బోరగడ్డ అనిల్ కుమార్ గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో జగన్ లేదే వైఎస్ షర్మిల బిగ్ జీరో, అంతేకాకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా అనిల్ కుమార్ గారు హెచ్చరిస్తున్న పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాం. నమస్కారం.